మేడగదిలో కూర్చొని ఎడతెగక ఏం చేస్తుండ్రు? వాళ్ళు ప్రార్థన చేస్తుండ్రు. ప్రార్థన వల్ల మన జీవితాలు మారిపోతాయి, ప్రార్థన వల్ల మన బ్రతుకులు మారిపోతాయి, ప్రార్థన వల్ల మన ఆటంకాలు తొలగిపోతాయి, ప్రార్థన వల్ల దేవుడు మనం నడవవలసిన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎప్పుడు అనంటే ఏక మనస్సుతో మనం ప్రార్థన చేసినాం. ఏక మనసు అంటే ఇందాక అమ్మమ్మ ప్రార్థన చేస్తుంది, నేనేం చెప్తానా చెప్పాలి, ఏం చెప్తానా? అందరం ఏకీభవిద్దాం ఏక మనసుతో. అమ్మమ్మ అంత ఆసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? మంచిగా తలకాయ ఇట్లా పెట్టుకొని కూరుపట్లు పడాలనా? అట్లా పట్టడానికి కాదు వచ్చింది. మనం అందరం కలిసి అప్పుడే ఏక మనసు అంటే అదే. అమ్మమ్మ ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో మనం కూడా ఆసక్తితో ఆమె చెప్తున్న ప్రతి దాన్ని కూడా యేసు నామంలో జరుగును గాక, యేసు నామంలో అలాగే జరుగును గాక, యేసు నామంలో ఆ కార్యాలే జరుగును గాక అని ఏకీభవించినప్పుడు ఏక మనసుతో ఏమైతుంది? దేవుడు మన మధ్యలో ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యంలో పౌలు గారు అంటాడు, తుదకు సహోదరులారా మీరు ఏక మనసు కలిగి ఉండుడి అని అంటే, ఏ విషయాల్లో దేవుని కలిగిన బిడ్డలకి ఏక మనసు ఉండాలి అని అంటే, ఎడతెగక ప్రార్థన చేసే విషయంలో ఏక మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడే దిగి వస్తాడు. షడ్రక మేషక అబేద్నెగోల దగ్గరికి వచ్చినట్టుగా ఆ రీతిగా దేవుడు మన దగ్గరికి రావాలంటే ఏక మనసుతో మనం ప్రార్థన చేయాలి.